వాక్య భాగంలో చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఉన్నతమైన, ఘనమైన, శ్రేష్టమైన నామానికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, మమ్మల్ని అయితే ఇంకను సజీవ లెక్కలో ఉంచి, మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మమ్మల్ని పోషిస్తున్నందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పుడైతే ప్రభువా, మీ యొక్క దివ్యమైన వాక్యాన్ని నేర్చుకుంటుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, ప్రభా చిన్నవారం తండ్రి, ఈ వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ఈ వాక్యానికి విద్యార్థులుగా ఉంటున్నాం, మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయం చేత మీ మాటలు నేర్చుకున్నట్టుకు తండ్రి, నేర్చుకున్న విషయాలను ఇతరులు చెప్పుటకు జాగ్రత్త కలిగి మా ప్రవర్తన చూసుకున్నట్టుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, ఎల్లవేళలా మీ యందు ఆనందించే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా, దేవా తండ్రి, వినుచున్న మీ యొక్క వాక్యాన్ని మేము మనసులో పెట్టుకొని తండ్రి, వాక్యానుసారంగా నిత్యము బ్రతకడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీ అందు భయము భక్తిని ఎల్లవేళలా కలిగి జీవించడానికి సహాయం చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ చేతి క్రింద ఎల్లప్పుడూ దీనత్వాన్ని కలిగి జీవించడానికి సహాయం చేయమని మిమ్మల్ని మాత్రమే హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం వందనాలు. గత కాలమందు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. 2 వారాల కిందట ఒక విషయాన్ని నేర్చుకున్నాం. ఏ విషయం అని ఆలోచిస్తే, దేవుని దృష్టిలో మృదులైన వారు ఎవరు అని నేర్చుకున్నాం. ఆ మృదులైన వారు ఎవరు అని ఆలోచిస్తే, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు మృతుల కింద చూస్తున్నాడని నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్న సందర్భముల్లో ఆయన, ప్రభువా నేను నీ వెంట వేస్తాను అని అన్నప్పుడు ఒక యవనస్తుడు, ఇదిగో నా వెంబర్రా. ఆ యవనస్తుడు మాటలు ఏమంటాడు, ఇదిగో మొదట నా తండ్రి శవాన్ని పాతి పెట్టాలి అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎంతో చక్కనైన మాట అంటాడు. ఆ మాటే, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో అని ఒక మాట సెలవిస్తాడు. ఆ మాటను బట్టి అసలు మృతులెవరు, ఇంకో మృతులెవరు అని గత వారమందు మనము నేర్చుకున్నాం. అంటే భక్తిహీనముగా పాపం చేయుచూ ఉన్నటువంటి వారందరూ కూడా మృతులుగా ఉన్నారని నేర్చుకున్నాం. అలాగే ఆ మృతులు ఎవరు అని ఆలోచిస్తే ప్రధానంగా 4 విషయాలు నేర్చుకున్నాం. ఆ 4 విషయాలు ఏమిటంటే, ఒకటి నిద్రించుచున్నటువంటి మృతులని నేర్చుకున్నాం. అటు తర్వాత మేల్కొని ఉన్నటువంటి మృతులు అని నేర్చుకున్నాం. అటు తర్వాత సంఘములోని మృతులని నేర్చుకున్నాం. 4వ విషయం ఏం నేర్చుకున్నామంటే, అసలు మృతుల కొరకై బాప్తిస్మం పొందని వారందరూ కూడా మృతులని నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ విషయం గురించి నేర్చుకున్నాం. కొన్ని నిమిషాలు ఉన్నాయి కాబట్టి అదొక్క విషయం గురించి నేర్చుకున్నాం. 5వ విషయం ఏమిటంటే, 5వ విషయానికి వెళ్ళే ముందు ఒక చిన్న వచనాన్ని చూసుకుందాం. మొదటగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. క్షమించండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అపోస్తులైనటువంటి పౌలుగా ఉన్నటువంటి ఆయన ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ భూమి మీదను పరలోకమందును ఉన్నటువంటి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని అని అంటున్నాడు. అంటే మనకు ఒక విషయం అర్థం కావాలి. పరలోకమందు కూడా ఒక కుటుంబం ఉంది, భూమి మీద కూడా ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబ వ్యవస్థ అనేది ఎవరిని బట్టి స్టార్ట్ అయిందంటే, పరలోకమందు ఉన్నటువంటి దేవుని బట్టి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము కూడా కుటుంబాలుగా ఉన్నామా లేదా? ఉన్నాం. ఇలాంటి కుటుంబంలో
పెద్దగా ఉన్నది ఎవరంటే తండ్రి. కుటుంబానికి పెద్ద ఎవరంటే తండ్రి అని మన అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం పరలోకమందున కూడా ఒక తండ్రి ఉన్నాడు. పరలోకంలో కోటాను కోట్ల దేవదూతలు, ప్రధాన దూతలు, ద సేమ్ టైం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు, వీళ్ళందరూ కూడా ఒక కుటుంబ వ్యవస్థగా పరలోకమందు ఉన్నారు. ఇప్పుడు ఆ తండ్రిని బట్టియే భూలోకమందు కూడా కుటుంబాలు ఏర్పరచబడ్డాయి. అందుకనే మన ఇంట్లో ఎవరుంటారు? మొదటగా తండ్రి. ఎవరుంటారు చెప్పండి? మొదటిగా మొదటి స్థాయిలో ఎవరుంటారంటే తండ్రి అని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనము కూడా కుటుంబాలుగా ఉన్నాం. అవునా కదా? మన ఇంట్లో కూడా ఎవరుంటారు? తండ్రి ఉంటాడు, తల్లి ఉంటారు. ఇప్పుడు నేనే అనుకో, నాకు తండ్రి ఉంటాడు, తల్లి ఉంటాడు. ఇవి చిన్నప్పటి నుంచి మనం నేర్చుకునే వస్తున్నాం. అవునా కాదు? మా కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరంటే మా నాన్న అని నేను ధైర్యంగా చెప్పగలిగాను. అప్పుడు మా నాన్నే అని చెప్పగలిగాను. అంటే కుటుంబ వ్యవస్థకి ఎవరు ప్రాముఖ్యమైన వాళ్ళు ఎవరంటే తండ్రి. ఇక్కడ తండ్రే, అక్కడ కూడా ఎవరు చెప్పండి? పరలోకంలో కూడా ఎవరు చెప్పండి? తండ్రి. ఈ కుటుంబ వ్యవస్థ కూడా తండ్రి. కానీ అందరికీ పరలోకముందున్న దేవుడు తండ్రి. అన్ని కుటుంబాలు ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పడుతుంది? పరలోకమందున్న తండ్రిని బట్టి ప్రతి కుటుంబము కుటుంబముగా పరిగణించబడుతుంది అనేది మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి కుటుంబంలో కూడా చాలామంది ఎలా ఉన్నారంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. చాలా ఉన్నారు. ఇప్పుడు దేవుడు కుటుంబ వ్యవస్థను ఎందుకు ఉంచాడంటే ఒకసారి కీర్తనకారుడు తన గ్రంథమందు చెప్తూ, కీర్తనలు 90వ కీర్తన 96వ కీర్తన 6వ వచనం. 96వ కీర్తన 6వ వచనం చూసినట్లయితే, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమా బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణములోనికి రండి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడంటే జనముల కుటుంబములారా, అంటే జనములలో కుటుంబాలుగా పిలువబడుచున్నవి అనేకములు. అవునా కదా? అనేక కుటుంబాలు ఉన్నాయి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నన్ను బట్టియే కదా భూమి మీద కుటుంబాలు పిలువబడుచున్నవి. ఈ కుటుంబాలుగా ఉన్నటువంటి వీరందరూ కుటుంబాలుగా దేవుని మందిరానికి వచ్చి నన్ను స్తుతించే విధంగా, నాకు మహిమ తెచ్చే విధంగా, నన్ను గణపరిచే విధంగా వీరందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంట. అందుకనే జనముల కుటుంబములారా అంటున్నాడు. యెహోవా మందిరం ఆవరణములోనికి రండి, స్తుతి నైవేద్యము తీసుకొని రండి అని దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనకు తన గ్రంథమందు అర్థమవుతున్నాయి. అంటే దేవుడు కుటుంబ వ్యవస్థని ఎలా ఉంచాలనుకున్నాడంటే నన్ను స్తుతించే విధంగా, నన్ను ఆరాధించే విధంగా, నన్ను మహిమపరిచే విధంగా కుటుంబ వ్యవస్థను చేస్తే, కానీ నేడున్న కుటుంబీకులలో మొదటి స్థానంలో ఉన్నటువంటి తండ్రులే తాగుబోతులుగా ఉన్న వాళ్ళు అనేక మంది. జ్ఞానము లేకుండా, వివేకం లేకుండా, విచక్షణ జ్ఞానము లేకుండా తాగుబోతులుగా, తిండిబోతులుగా, ఏమాత్రం పట్టించుకునే వారుగా అనేకలు ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి కుటుంబ వ్యవస్థ దేవుడు ఎందుకు చేశాడంటే ఆ కుటుంబాలన్నీ ఆరాధించాలి అని చేస్తే తల్లిదండ్రులైన వాళ్ళే చాలామంది తప్పులు చేసేవారుగా, పాపం చేసేవాళ్ళుగా ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులే పాపం చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు ఏం చేస్తారు? అవే నేర్చుకుంటారు. ఇప్పుడు పరలోకమందున్న కుటుంబాన్ని చూడండి. పరలోకమందున్నటువంటి కుటుంబం ఎలాంటిది అని ఆలోచిస్తే, పరలోకమందున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. తెలుసు కదా, మనం చెప్తున్నటువంటి విషయాలు నేర్చుకున్నాం. పరలోకమందున్న దేవుడు ఎలాంటి వాడు? పరిశుద్ధుడు, సర్వాధికారం కలిగిన వ్యక్తి. ఆయన లక్షణాలను, ఆయన గుణగణాలను మనము నేర్చుకుంటున్నాం. అలాగే ఈ కుటుంబంలో కూడా అలాంటి లక్షణాలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ
ఈ కుటుంబంలో అలాంటి లక్షణాలు ఉన్నాయా? లేవు. పరిశుద్ధత అనే లక్షణం ఉందా? పరిశుద్ధత అనే గుణం ఉందా? పవిత్రత అనే గుణం ఉందా? అసలు మారు మనసే ఉందా ఫస్టు అని ఆలోచిస్తే, కుటుంబాలలో అలాంటి లక్షణాలు లేనే లేవు గాబట్టి, కుటుంబాలలో కూడా ఎవరున్నారంటే మృతులుగా ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి? కుటుంబాలలో గూడా ఎవరున్నారంటే మృతులైన వారు అనేకులున్నారు. చచ్చి పడి ఉన్నవారు. దేని చేత? అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి పడి ఉన్నారు. వాళ్ళు జీవించుచున్నారన్న పేరు మాత్రం కలవారే గాని, వారందరూ ఎవరంట? మృతులు. వాళ్ళంతా చచ్చి పడి ఉన్నవాళ్ళు. అంతెందుకు మన యేసుక్రీస్తు ప్రభువానే చూసుకుందాం. ఆయనకు కూడా ఒక కుటుంబం ఉంది. కుటుంబం ఉందా లేదా? కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో ఆయన చెప్పబడుచున్నటువంటి వాక్యానికి ఏమాత్రం విధేయత చూపలేదంట. ఎవరు? సొంత తమ్ముళ్ళే సొంత తమ్ముళ్ళే ఆయన చెప్తున్నటువంటి వాక్యానికి విధేయత చూపలేదు. ఇదిగో మెస్ అయ్యాను నేను అంటే కూడా, మేము చిన్నప్పటి నుంచి చూసాను, నువ్వెందుకు మెస్ అవుతావు అని ఎన్నో మాటలు అంటారు కదా. అంటే యేసుక్రీస్తు వారు కూడా కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో కూడా మృతులైన వారుగా ఉన్నారు ఒకప్పుడు. తర్వాత మారారు వాళ్ళు. మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని లోకమందు జ్యోతుల వల్లే మనకు కనపడ్డారు. వాళ్ళని చూస్తూ మనం బ్రతుకుతున్నాం ఇప్పుడు. అంటే యేసుక్రీస్తు వారు కుటుంబంలో కూడా ఒకప్పుడు మృతులుగా ఉన్నారు. వారు మారు మనసు పొందారు అని మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఎవరి కుటుంబం నిలుస్తుంది, ఎవరి కుటుంబం నిలవబడుతుంది అని ఆలోచిస్తే, ముఖ్యంగా మనం మాట్లాడుకునే పాఠం పేరు ఏమిటంటే, దేవుని దృష్టిలో ఎవరు మృతులు. అవునా కాదా? దేవుని దృష్టిలో మృతులు ఎవరు అని ఆలోచిస్తే 5వ విషయాన్ని నేర్చుకుంటున్నాం. 5వ విషయం ఏమిటంటే, కుటుంబంలో కూడా మృతులైన వారు ఉన్నారు. ఈ కుటుంబ వ్యవస్థను కూడా ఎవరు చేశారంటే దేవుడే చేశాడు. ఆ దేవుని బట్టే ఈ భూమి మీద కుటుంబముగా పిలువబడుచున్నాము అని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఎవరున్నారంటే మృతులైన వారు ఉన్నారు. చచ్చి పడి చెడి ఉన్న కుమారులు, కుమార్తెలు అనేకులు ఉన్నారని నేర్చుకుంటున్నాం ఇక్కడ. అర్థమైంది నేను చెప్పే విషయాలు ఇప్పుడు? 4 విషయాలు గత కాలం మంది నేర్చుకున్నాం. ఇప్పుడు 5వ విషయం నేర్చుకుంటున్నాం. 5వ విషయం ఏం చెప్పండి ఒకసారి? ఎవరు చెప్పండి? కొంచెం గట్టి చెప్పండి, అందరూ పలకండి. ఒకసారి చెప్పండి నిజంగానే. ఆ కుటుంబంలోని మృతులు ఎవరు? ఆ కుటుంబంలోని మృతులు ఎవరు అని ఆలోచిస్తే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్ బైబిల్లో తీసుకుందామండి. 2, 1 కుటుంబ వ్యవస్థ అంటేనే ఆటోమేటిక్‌గా 2 వర్గాలు వస్తాయి. ఏటివంటే, ఒకటి భక్తిహీనుల కుటుంబము, ఒకటి భక్తుల కుటుంబం. అవునా కాదా? ఒకటి భక్తిహీనుల కుటుంబం, భక్తుల కుటుంబం అని వస్తది. ఒక్కసారి మన భక్తిహీనుల కుటుంబం గురించి మాట్లాడిన అవసరమే లేదు. ఎందుకు చెప్పండి? వాళ్ళు భక్తిహీనులు. వాళ్ళు భక్తిహీనులు అంటేనే అర్థమేమి? చచ్చి పడి ఉన్నారు ఆళ్ళంతా ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం చూడండి. యోబు గ్రంథం 15వ అధ్యాయం 34వ వచనం. భక్తిహీనుల కుటుంబము నిస్సత్తువగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టును. అంటే ఇంకా భక్తిహీనుల కుటుంబం అంటేనే ఆటోమేటిక్‌గా మనకి ఏమర్థమవుతుంది? వీళ్ళు భక్తిహీన క్రియలు చేసేవాళ్ళు, పాపం చేసేవారు, లంచం తీసుకునేవాళ్ళు. ఇలాంటి వారిని ఏం చేస్తదంట? వారి గుడారాలను ఏం చేస్తదంట? అగ్ని కాల్చివేస్తదంట. ఇలాంటి భక్తిహీనమైనటువంటి క్రియలు చేసి, భక్తిహీనమైనటువంటి తప్పులు చేసి వీళ్ళందరూ చెడిపడి ఉన్నారు కదా! వీళ్ళందరూ కూడా దేవుడు తీర్పు తీర్చడానికి వేవేల దూతలతో రాబోచున్నాడంట. ఇలా భక్తిహీనమైనటువంటి క్రియలు, భక్తిహీన కుటుంబాలు అనేవి చాలామంది ఉన్నాయి. చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళే. దేవుని దృష్టిలో వాళ్ళందరూ కూడా మృత్యువాత పడిన వాళ్ళుగా ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం కదా మనం. అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చి పడి ఉన్నారు. చచ్చి పడి ఉన్నారు
అంటే భక్తిహీనుల కుటుంబం ఆటోమేటిక్‌గా పాపం చేస్తూనే ఉంటారు. వారి పిల్లలు గూడా పాపానికే అలవాటైతారు. భక్తిహీనులు ఎలా ఉంటేనే వారి పిల్లలు గూడా ఆటోమేటిక్‌గా భక్తిహీన క్రియలే చేస్తారు. ఈ భక్తిహీనల క్రియలను చూసి దేవుడు తన వేవేల దూతలతో తన కుమారుని పంపబోచున్నాడు. యూదా పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం చూడండి ఒకసారి. యూదా పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. ఆదాం మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను. ఇదిగో అందరికినీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. అంటే వీరందరిని ఒప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు అని మనం చూస్తాం. ఇప్పుడు ముఖ్యంగా మనం బాగా గమనించినట్లయితే భక్తిహీనుల కుటుంబం నిస్సత్తువ గలది. వాళ్ళు పాపం చేసేవాళ్ళు. వాళ్ళని గురించి మనం ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళందరూ మృతులే. భక్తిహీనులు అంటే నా అర్థం ఏం చెప్పండి? మృతులే. వాళ్ళందరూ ఎనీ టైమ్ పాపం చేస్తుంటారు అని మనం నేర్చుకుంటాం. దాని గురించి ఎక్కువ మాట్లాడనవసరం అవసరం లేదు. ఇప్పుడు రెండో విషయం ఏమిటంటే అసలు భక్తుల కుటుంబం గురించి మాట్లాడాలి. భక్తుల కుటుంబం గురించి మాట్లాడాల. నేను కుటుంబంలోని మృతులన్నాను 5వ విషయము. ఆ 5వ విషయంలో కూడా 2 విషయాలు మాట్లాడుతున్నా. ఆ 2 విషయాల్లో ఒకటి భక్తిహీనుల కుటుంబం ఒకటైతే దాని గురించి తక్కువ మాట్లాడుకోవాల. అది దానిగా పని లేదు. కానీ రెండో విషయం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండో విషయం ఏమిటంటే భక్తుల కుటుంబం. భక్తుల కుటుంబం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యము దేవుని రాజ్యము, పరలోక రాజ్యము. అది ఏమిటో కాదు, క్రీస్తు సంఘము అని మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటాం. అవునా కాదా? ఆ రాజ్యం ఏంటి చెప్పండి? క్రీస్తు సంఘము. ఆ రాజ్యం ఏంటిది? క్రీస్తు సంఘము. ఇప్పుడు మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఈ సంఘములోకి చేరామే లేదా? చేరాం. బల్లలోను, రక్తములోను, ఆయన రక్తములోను, సహవాసములోను మనం రొట్టెను తీసుకుంటున్నాం. ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇది ఒక విషయం అయితే, ఇప్పుడు మనము మన కుటుంబాలలో నుంచి ఈ సంఘమని కుటుంబంలోకి వస్తున్నామా లేదా? మన కుటుంబంలో నుంచి ఈ సంఘమని కుటుంబంలోకి వస్తున్నాము. సంఘములో వాక్యము, రొట్టె, ద్రాక్షారసము, కానుకలు ఇవన్నీ అన్నీ చేసి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక మంచి విషయం ఏమిటంటే అసలు మనం భక్తులుగా పరిగణించబడుతున్నాం. ఇక్కడికి వస్తే బయట ఉన్నా కూడా భక్తులే, ఎక్కడైనా భక్తులే. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడిన వారందరూ కూడా భక్తిగానే ఉండాలని ఆశపడతారు. కాబట్టి ఇప్పుడు ఈ భక్తులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఇంటికి వెళ్ళరనుకో, నేను చెప్పే విషయం అర్థమవుతుందా? భక్తులుగా ఉన్నటువంటి మనమందరము ఒకవేళ ఇంటికి వెళితే మనకు ఇంట్లో ఎవరు కనపడతారంటే తెలుసా? మృతులైన వారు అనేకులు కనపడతారు. ఇప్పుడు మన కుటుంబం అంటే మన కుటుంబంలో అందరు రక్షింపబడ్డారా? అందరూ బాప్తీసం తీసుకొని సంఘానికి వస్తున్నారా? జనముల కుటుంబములారా యెహోవా ఆవరణములోకి ప్రవేశించడంటే కుటుంబ వ్యవస్థగా కుటుంబంలో ఉన్న వారందరూ మందిరానికి వస్తున్నారా? రావట్లే. ఇక్కడ బల్ల తీసుకుంటున్నాం, బయటికి వెళ్ళిపోతున్నాం. ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎవరు కనపడుతున్నారంటే మృతులు కనపడుతున్నారు. ఎలా కనపడుతున్నారంటే మారు మనసు లేకుండా, దేవుని వాక్యం వినకుండా, అసలుకి దేవుడు అంటే పట్టించుకోకుండా, నాదే కానీ మన కుటుంబంలోని మన ఇంట్లో చాలా మంది కనపడతారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరంటే మృతులు. అనుకోకుండా సమూయేలు గారే తన ఇంటికి వెళ్ళిననుకో, ఆ సమూయేలు అనే గొప్ప ప్రవక్త ఇంటిలోకి వెళ్ళగానే కుమారులు కనపడితే ఆ కుమారులు ఎలాంటి వాళ్ళంటే మృదులు. ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళంట. అంటే పాపం చేసేవాళ్ళంట. పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా మృతుడు. సమూయేలు గారే ఒకవేళ ఇంట్లోకి కానీ వచ్చిననుకో, కళ్ళ ఎదురుగా ఎవరు కనపడతారంటే కుమారులే కనపడతారు. ఎవరు కనపడతారు? కుమారులే కనపడతారు. ఏ స్థితిలో కనపడతారంటే చచ్చి పడి ఉన్న స్థితిలో కనపడతారు వాళ్ళు. ఎందుకంటే వారి క్రియలు
వారికి సమూయేలు అనే భక్తునికి తెలుసు. ఎలాంటి క్రియలు చేశారంటే తప్పు క్రియలు, పాప క్రియలు చేశారు కాబట్టి వాళ్ళందరూ ఆ ఇద్దరు కుమారులు కూడా మృత్యువాత పడినట్టు మనం చూస్తాం. అంటే మనం ఇప్పుడు ఇంటికెళ్తే మనకు మన ఇంట్లో కూడా అలాంటి వారు ఉన్నారా లేదా చెప్పండి? మారు మనసు పొందుకోకుండా తప్పు చేసేవాళ్ళుగా, త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, వాక్యం అంటే పట్టించుకొని అనేకులు ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్నారా? మరి జనముల కుటుంబములారా యెహోవా మందిరములోనికి అందరూ కలిసి రండంటే మనం ఏడొస్తున్నాం చెప్పండి? మనమేమో భక్తులనుకుంటున్నాం. కానీ మన భక్తి కుటుంబములోనే ఎవరున్నారు? మృతులైన వాళ్ళున్నారు. మృతులైన వారు ఉన్నారు. ఇప్పుడు వీరి నిమిత్తం మనం ఏం చేయాలంటే దినదినము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక కుటుంబంలోన ఒక యవనస్తుడు రక్షింపబడితే, ఆ యవనస్తుడు రక్షింపబడితే కానీ వారి తల్లిదండ్రులు రక్షింపబడకుండా త్రాగుబోతులుగా, తిండిబోతులుగా, తర్వాత పాపం చేసేవారుగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ యవనస్తుడు ఏం చేయాలంటే వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. కన్నీటి ప్రార్థనతో వేడుకోవాలి దేవుడిని. ప్రభువా నా తల్లిదండ్రులకి మారుమనసు ఇవ్వండి, రక్షణనివ్వండి, బాప్తీసం తీసుకునే విధంగా రక్షింపబడి వాళ్ళు మీ చిత్తానుసారంగా నడుచుకునే విధంగా వారికి మంచి మనసునివ్వండి అని ఒక యవ్వనస్తుడు ఏం చేయాలంటే రక్షింపబడినటువంటి వ్యవస్థ, రక్షింపబడినటువంటి ఒక వ్యక్తిగా ఆ యవ్వనస్తుడు వారి తల్లిదండ్రుల నిమిత్తం తప్పకుండా ప్రార్థన చేయాలి. ఇప్పుడు సంఘంలోకి మనం వచ్చాం. ఇప్పుడు మనమే తల్లిదండ్రులుగా ఉన్నాం. తల్లిదండ్రులుగా ఉన్నాం. మనం రక్షింపబడ్డాం. కానీ మన కుమారులు యవ్వన వయసులోకి వచ్చారు. యవ్వన వయసులోనే చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారు. ఇప్పుడు చెడ్డ అలవాట్లు నేర్చుకున్నటువంటి కుమారులను చూసి వారి నిమిత్తం మనము కన్నీటి ప్రార్థనతో ప్రభుని వేడుకోవాలి. ఎందుకంటే తప్పు క్రియలు చేస్తే వాళ్ళు చచ్చి పడి ఉన్నారని అర్థం. పాపం చేస్తున్నారు అంటేనే వారు చనిపోయారని అర్థం. ఇలా వారందరి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కన్నీటితో దేవుణ్ణి పాదాల చెంత వేడుకోవాలి. అలా వేడుకున్నప్పుడు దేవుడు కనికరం చూపి వారు కూడా మారు మనస్సు తప్పకుండా దయచేస్తాడు. ముఖ్యంగా మనం ప్రార్థించాలి. ఇప్పుడు తల్లిదండ్రులుగా మనమే ఉన్నామనుకోండి, మనం కూడా మన పిల్లల నిమిత్తం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రార్థన చేసి వారి నిత్యము భక్తిలోను, ప్రేమలోను, దేవుని బోధలోను ఎదిగే విధంగా వారి నిమిత్తం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అలా కాకుండా వారి నేను ఎలానే ఉంటానో వాళ్ళు ఎలానే ఉంటారంటే అది ఏ మాత్రం బాగోదు. ఇప్పుడు మనం భక్తులము ఎలా అంటే క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారందరూ కూడా భక్తులు. మనం ఏ విధంగా ఉండాలంటే మన కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి. కుటుంబ వ్యవస్థలో కూడా మృతులైన వారు అనేకులు కలరు. మనం కుటుంబముగా దేవుని మందిరానికి రావట్లేదు. ఇప్పుడు 2 విషయాలు మాట్లాడుతున్నా. భక్తుల కుటుంబంలో కూడా ఎవరున్నారంటే మృతులుగా ఉన్నవారు అనేకులు ఉన్నారు. వారి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలనేది నేర్చుకుంటాం. ఒక చిన్న సంఘటన జరిగింది. ఎక్కడంటే ఒకానొక తల్లికి ఒక కుమార్తె ఉందంట. ఆ కుమార్తెతో పాటు ఒక కుమారుడు ఉన్నాడంట. వాళ్ళు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి సండే స్కూలు, దేవుని వాక్యం అంటూ ఎదుగుచున్న వాళ్ళేనంట. అలా ఎదుగుచున్నటువంటి వాళ్ళు కొంత స్థితికి యవ్వనంలోకి వచ్చేసరికి చదువంతా పూర్తయ్యేసరికి ఆ కుమార్తె మంచి డాక్టర్ అంట. అటు తర్వాత కుమారుడు కూడా మంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంట. వీళ్ళు ఈ చిన్నప్పటి నుంచి నేర్చుకున్నటువంటి వాక్యాలన్నీ మర్చిపోయి, లోకంలో కలిసిపోయి తాగుడికి, వ్యభిచారానికి, తప్పుడు కార్యక్రమాలకి ఆ కుమారుడు పాల్పడ్డాడంట. ఆమె కుమార్తె ఏమో ఎక్కడ అమెరికాలో ఉన్నారంట. ఈ కుమారుడు మాత్రం వ్యర్థమైనటువంటి వ్యసనానికి లోనై ఉన్నాడంట. ఇప్పుడు ఆ తల్లి ఏం చేసిందంటే అసలు తన కుమారుడి నిమిత్తం ఏమాత్రము ఆ కుమారుడి నిమిత్తం ఏడ్చి ప్రార్థన చేసింది ఫస్ట్. ప్రార్థన చేసి అసలు అన్నం తినుకోకుండా ప్రార్థన చేసిందంట. కన్నీటితోన నా కుమారుడిని రక్షించు దేవా అని ప్రార్థన చేస్తే ఒకానొక సందర్భంలో అన్నం తినుకోకుండా ప్రార్థన చేస్తూ అన్నం కూడా నీళ్లు గాని తీసుకోకుండా ప్రార్థన చేస్తున్న సందర్భంలో తన కుమారునికి కనబడింది ఆమె. ఎలా కనబడిందంటే ఒకప్పుడులా లేకుండా ఒక బక్క చిక్కిపోయిన మనిషిలా కనబడిందంట. ఏమ్మా నీకేమైందంటే ఎందుకు ఇలా అయ్యావు? ఏమైంది నీకు?
ఏ బాధ ఉంది? చెల్లికి, నాకి సుమారు నెలకు 4,00,000 డబ్బులు, ఉద్యోగం మంచి మంచి ఉద్యోగాలున్నాయి గదా! నీకేమైందని ఆలోచిస్తే, అసలకి ఇంట్లో ఒక శవాన్ని పెట్టుకొని తిరుగుతున్నాము. ఎలా మంచిగా అన్నం తినమంటావు? ఎలాగా మంచి నీళ్లు తాగమంటావు? అనాలోచి అని ఆ తల్లి ఆ కుమారునితో చెప్పింది. అసలు ఏంటి మన మన నాన్న చూస్తే ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగి. నేనేమో సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. చెల్లెమేమో మంచి డాక్టర్ అమెరికాలో స్థిరపడి ఉంది. ఇంట్లో ఎవరు చచ్చిపోయున్నారమ్మా అంటే, అసలకి నీవు పాపం చేసి త్రాగుడుకి అలవాటయ్యావు నాన్న. అసలకి నువ్వు వ్యభిచారానికి అలవాటయ్యావు. ఆ! నీ ఫోన్ ఒక్కసారి చూసినప్పుడు అక్కడ అశ్లీలమైన చిత్రాలు కనిపించేవి. నిన్ను చూసి నేను ఎంతో బాధపడ్డాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 వచనంలో ప్రకారం అపరాధముల చేతను, పాపముల చేతను నువ్వు చచ్చి పోయావు. నువ్వు నా కళ్ళెదుట ఎలా కనపడుతున్నావంటే చచ్చిన శవములా కనపడుతున్నావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గానీ, నువ్వు లోపలికి, బయటికి తిరుగుతుంటే ఒక శవం మాదిరి కనపడుతున్నావు. అలా ఉన్నటువంటి నిన్ను చూసి నేను ఎలా అన్నం తినమంటావు? ఎలా నీళ్లు త్రాగమంటావు? అని బాధపడుతూ, బాధపడుతూ తన కుమారుని ఎదుట ఈ మాటలు చెప్పిందంట. అలా తన కుమారుని ఎదుట ఆ మాటలు చెప్పగానే ఓరని ఏడ్చాడంట. అవును గదా! ఒకప్పుడు నేను సండే స్కూల్‌లో మంచి వాక్యాలు నేర్చుకునేవాడిని. చాలా గొప్పగా ప్రార్థన చేసేవాడిని. కానీ నా బ్రతుకేమి ఇలా అయింది? నేను ఆత్మీయంగా ఎంతో బాగుండాలి గదా! చిన్నప్పటి నుంచి క్రైస్తవులమే కదా మేము. అన్నప్పుడు బోరున ఏడ్చి తన తల్లిని వేడుకున్నాడంట. అమ్మా నా నిమిత్తము ప్రార్థన చెయ్యి. నేనైతే చచ్చిపోయాను నిజంగానే. నా కళ్ళు తెరిపించావు అని ఒక తల్లి వేదన పడి తన కుమారుని నిమిత్తం ప్రార్థన చేసి ఆ కుమారుని దక్కించుకుంది. ఆ కుమారుడిని దక్కించుకొని, ఆ కుమారుడు తన తల్లి కంటే అత్యధికంగా భక్తి విషయంలో ఎదిగిపోతాడు తర్వాత. అంటే ఒక తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి మనము మన పిల్లల నిమిత్తం ఏం చేయాలంటే ప్రార్థించాలి. మరి ఏ స్థితిలో ఉన్నారు? పాపం చేసేవారుగా ఉంటే వాళ్ళు మృత్యువాత పడారు గదా! ఒకవేళ భక్తిగా ఎదిగితే మనం ఎంతో ఆనందించాలి తల్లిదండ్రులుగా. అలా ఆలోచన కలిగి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారందరూ గూడా తమ పిల్లల నిమిత్తం రక్షింపబడే విధంగా ప్రార్థన చేయాలి, కష్టపడాలి, శ్రమపడాలి. వారి నిమిత్తం చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? నా కుమారుడు పెళ్ళిడి వయసొచ్చింది. వానికి పెళ్లి చేయాలి అని ఎంతో కష్టపడుతుంటారు. అది సంపాదిస్తుంటారు, ఇది సంపాదిస్తుంటారు. ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ నేనంటాను అవి ఏం జరగకపోయినా పర్లేదురా నాయనా! నీ కుమారుని ఆత్మ నీ కుమారుని ఆత్మ రక్షింపబడే విధంగా దివారాత్రములు నీ కుమారుని మీద ప్రార్థన చెయ్యి. వాని ఆత్మ రక్షింపబడితే చాలు గదా! లోకంలో పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకోకపోయినా వాని ఆత్మ రక్షింపబడితే చాలు. ఎందుకంటే ఎవరు ఏ క్షణాన, ఏ సమయాన మరణిస్తారో మనకైతే తెలీదు. యవ్వనస్తులే చాలామంది చచ్చిపోతున్నారు నేడున్న కాలంలోన. అలాంటి సందర్భంలో పెళ్లి కాదు ప్రాముఖ్యము. రక్షణ ఇంపార్టెంటు. బాప్తిస్మం ఇంపార్టెంటు అని తల్లిదండ్రులైన వారు ఏం చేయాలంటే వారి నిమిత్తం చాలా కష్టపడాలి. ఏడవాలి. అలా ఏడ్చే తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? ఎవ్వరూ లేరు. అంతెందుకు బాప్తిస్మం తీసుకున్నటువంటి మనం గూడా మన కుటుంబంలో మృతులైన వారు చాలా మంది కనపడతారు. చాలా మంది కనపడతారు. వారి నిమిత్తం మనం తప్పకుండా కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీళ్లతో దేవుణ్ణి వేడుకోవాలి. వారందరూ రక్షింపబడి నా కుటుంబం ప్రభువా నేను నా ఇంటి వారును యెహోవాను సేవించే ఒక భక్తుడు అన్నాడు. అలాంటి కుటుంబం మీదకి ఎన్నో ఆశీర్వాదాలు వస్తాయి. కానీ మా కుటుంబంలో మృతులైన వారు చాలా మంది ఉన్నారు ప్రభువా. వారందరిని రక్షించండి ప్రభువా. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క వెలుగును వారి మీద ప్రకాశింపజేసి వారు నీ సంఘమునకు వచ్చి నిన్ను స్మరించుకునే విధంగా నీ నామ ఘనతను ప్రకటించే విధంగా వారిని తీర్చిదిద్దండి అని ఒక తల్లిదండ్రులుగా మనం చేయాల్సినటువంటి ముఖ్య బాధ్యత ఇది. అలా కాకుండా మనమే భక్తి లేకుండా, భయం లేకుండా తిరిగితే వాళ్ళు చెడిపోయే అవకాశం ఉంది. అలా తల్లిదండ్రులు పిల్లల నిమిత్తం చాలా శ్రమ పడాలి. అలా శ్రమ పడ్డాడు ఒక యోబు భక్తుడు. అనుదినము ఏం చేసేవాడంట తన పిల్లల నిమిత్తం? బలి అర్పించాడంట. నా కుమారుల హృదయంలో ఒకవేళ పాపం ఉందో దేవునికి నచ్చదు అని తన దేవునికి మొర్ర పెట్టుకునేవాడంట.
తన దేవునికి మొర్ర పెట్టుకొని ఆ పాపాలు చేయకుండా బలిని అర్పించేవాడంట. హ్మ్. తల్లిదండ్రులైన వారు తర్వాత ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచాలి. అలా పెంచినప్పుడే వారి ఆత్మలు రక్షింపబడతాయి. ఎన్నెన్నో అనుకుంటాం. అనుకోకుండా వారు రక్షింపబడితే చాలు అని గొప్ప మనసుండాలి మనకు చాలా అంతే. మరి భక్తి విషయంలో ఎదిగితే చాలు అని తల్లిదండ్రులుగా మనకు ఉన్నటువంటి ముఖ్య లక్షణమై ఉండాలి. ముఖ్య లక్ష్యమై ఉండాలి. అలాగే యవనస్తులుగా ఉన్నాం. ఇప్పుడు యవనస్తులుగా మనమే ఉన్నాం. మనం రక్షింపబడ్డాం. భక్తి అంటే తెలుసు. దేవుడు అంటే భయం అంటే తెలుసు. ఇప్పుడు మనమే ఉన్నాం. మన మన తల్లిదండ్రులు చూస్తే త్రాగుబోతులుగా ఉన్నారేమో. అసలు పాపం చేస్తున్నవారుగా కనబడుతున్నారేమో. మరి అలాంటి వారి నిమిత్తం మనం ఏం చేయాలి? దేవారాత్రము దేవునికి తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో మనము వారి నిమిత్తం వేడుకోవాలి. ఆయన దయ చూపే విధంగా, కనికరం చూపే విధంగా మా తల్లిదండ్రులు మారుమనసు పొంది, దేవా నీ చిత్తానుసారంగా బ్రతుకులాగున మీరున్న లోకానికి వారు చేరే విధంగా తండ్రి వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను. నా తమ్ముళ్ళకి, నా అన్నలకి, నా అక్కలకి బాప్తిస్ము తీసుకునే రక్షణ భాగ్యంలో ఉండే విధంగా వాళ్ళకి సాయం చేయండి ప్రభువా అని మృతులైన వారి నిమిత్తం మనం ఏం చేయాలంటే ప్రార్థించాలి. కన్నీటితో వేడుకోవాలి. అప్పుడప్పుడు గుర్తు రావాలి వాళ్ళందరూ. నా నిమిత్తం కష్టపడుతుంటారు కదా! ఒకవేళ వారే చచ్చిపోతే వారు ఎక్కడికెళ్తారు? క్రీస్తునందు ఉన్నారా? క్రీస్తు యేసునందు బాప్తిసం తీసుకున్నారా? వారి గురించి ఆలోచించాలి. వారి గురించి శ్రమ పడాలి. వారి గురించి మనం ప్రార్థించాలి. మనకు మాత్రమే ప్రార్థించుకోకుండా, మన స్వార్థం కోసం మనం ఉండకుండా వారి నిమిత్తం కూడా కష్టపడాలి. నా కుటుంబం, దేవుడిచ్చినటువంటి కుటుంబ వ్యవస్థ ఇది. తల్లి, తండ్రి నిమిత్తం నేను యవ్వన కాలంలో రక్షింపబడినటువంటి నేను వారి నిమిత్తం ప్రార్థన చేయాలి. వారికి సత్యవాక్యం ఏంటి ఏమో తెలీదు అని వారి నిమిత్తం తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. అటు తల్లిదండ్రులు, ఇటు పిల్లలు ఎవరు రక్షింపబడితే వారి మీద చాలా భారం ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. అలా మృతులైన వారు అనేకులు కలరు కాబట్టి మనం బాధ్యత కలిగి వారి నిమిత్తం కన్నీటి చేత ప్రార్థన చేయాలి. ఒకప్పుడు అన్యుడు ఎవడు? చెరసాల నాయకుడు. అన్యుడు రాత్రంతా పాటలు విన్నాడు. పాటలు విన్న తర్వాత మారు మనసు పొందాడు. నేను ఇప్పుడు అయ్యలారా రక్షణ పొందడానికి మేమేమి చేద్దామంటే ఇదిగో ఇప్పుడే బాప్తిజం తీసుకున్నాను. నీ కుటుంబం అంతా రక్షింపబడింది. అంటే ఒక చెరసాల నాయకుడు కుటుంబ వ్యవస్థను రక్షించుకున్నాడంటే ఎంత గొప్ప ధన్యత చెప్పండి. యేసుక్రీస్తుని గురించి ఎంత ప్రకటించుంటారు వాళ్ళు. అలా మన కుటుంబం నిమిత్తం కూడా శ్రమ పడాల్సిన వారమై ఉన్నామని ఎరిగి మనం కూడా భక్తి కలిగి, భయం కలిగి జీవించాలనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నేను మరలా చెప్తున్నా, మనం ఎన్నో విషయం గురించి మాట్లాడుతున్నాం. మన పాఠం పేరు వచ్చేసి మృతులెవరు అంటే ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. 4 విషయం గత కాలం ముందు మాట్లాడాం. 5 విషయం గురించి మాట్లాడాం. 5 విషయం ఏంటంటే కుటుంబంలోని మృతులు ఉన్నారు. ఆ మృతులందరూ కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అనేది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు ఈ విన్న వాక్యాన్ని మనసులో ఉంచుకొని మనం కూడా మన కుటుంబాల నిమిత్తం తప్పకుండా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని ముగించుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతి స్తోత్రములు తండ్రి. దేవా, మీ కృపను బట్టియే, మిమ్మును బట్టియే భూమి మీద కుటుంబాలుగా పిలువపడుచున్నాం తండ్రి. మా కుటుంబాలలో కూడా అనేక మృతులుగా ఉన్నారు తండ్రి. వారందరి నిమిత్తం ప్రభు మేము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మేమును మా ఇంటి వారును మిమ్మల్ని సేవించే విధంగా మా ఇంట్లో ఉన్న వారందరికీ దేవా, సంఘంలో కూడుకున్నటువంటి ప్రతి కుటుంబానికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. దేవ, కేవలం మీ నామ ఘనత నిమిత్తం మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ ఇంతవరకు చక్కని మీ వాక్యముల చేత మా హృదయాలను తృప్తిపరిచినందుకు మీ కృతజ్ఞత చెల్లిస్తూ నేను మమ్మల్ని మేము తగ్గించుకుంటూ కేవలం మీ నామ ఘనత నిమిత్తం పనిచేసేవారు ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.